స్మగ్లింగ్ ర్యాకెట్ లీడర్ ఖాన్ దాడేమని తెలిసిందా? అతను వైజాగ్ లో ఉన్నట్టు తెలిసింది సార్. నేను అక్కడ సూపరింటెండెంట్ ఆఫీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రేపటిలోగా దొరికిపోవచ్చు. గుడ్. అతన్ని పట్టుకోగానే నాకు తెలియజేయండి. ఎస్ సార్. వి కెన్ గో. దుర్గా ప్రసాద్. ఒరే దుర్గా, ఇన్నాళ్ళకు గుర్తొచ్చానన్నమాట నీకు. బ్లడీ ఫూల్. ఒరే రాజా, పరిస్థితులు జీవితాలు మన ఇద్దరినీ కాస్త దూరం చేసినా మన స్నేహం మాత్రం ఎప్పటికీ మాయదు, మారదు. ఫూల్. అదేనమ్మా, దుర్గాంకులు చెప్పానే, వాడే లెటర్ రాశాడు. ఏముందమ్మా రాయడానికి, 40 ఏళ్ల వయసు, చిన్ననాటి ముచ్చట్లు, ఈనాటి బాధ్యతలు తప్ప వాడికి ఒంట్లో బాగాలేదుట, రమ్మని రాశాడు. నేను ఒక్కడే వెళ్తే నా మీద కేసు పెట్టి జైల్లో పారేయిస్తాడు. నిన్ను కూడా తీసుకొని రమ్మన్నాడు. అయితే నెక్స్ట్ ఇయర్ వెళ్తాం. అవును, ఈ ఇయర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలవులు వస్తాయి, అప్పుడు వెళ్తాం. అయినా స్నేహం మీ ఇద్దరికి, వజ్రం నేనెందుకు? మా ఇద్దరి స్నేహాన్ని బంధుత్వంగా మార్చేందుకు. వాడికి ఆనందనే ఒక కొడుకున్నాడుగా, మరి నాకు సీతనే ఒక కూతురుందిగా, వీళ్ళిద్దరిని కలిపేందుకు వీలుందిగా. నీ కూతురికి కాస్త తిక్కుందిగా, ఇప్పట్లో పెళ్లి వద్దందిగా. అందనుకో. కానీ అయ్యా పోయిన రెడీ సార్. థ్యాంక్ యూ రామయ్య, నువ్వు వెళ్ళి వడ్డించు. డాడీ, మీ అమ్మాయి పెళ్లి సంగతి వాయిదా వేస్తున్నాం, రండి భోంచేద్దాం. వెరీ గుడ్. మనం ఇక్కడికి వచ్చింది ఊరు చుట్టానికి కాదుగా, ఎవరికి కనపడకుండా ఉంటారు. గదిలోకి వెళ్ళి తలిపేసుకున్నాం. నెల్లి మట్టి లేకుండా మాట్లాడుకో. ఇప్పుడు మనం మిస్టర్ అండ్ మిస్సెస్ ఆనంద్, న్యూలీ మ్యారీడ్. హనీమూన్ కని వచ్చాం, తలుపులు మూసుకుని గదిలో కూర్చుంటే అనుమానం రాదు. ఎవరికి వస్తే అనుమానం? అయినా వస్తే అంత నీ ఇష్టం, నాకు ఇక్కడ ఏం తెలియకుండా చేసి నీ ఇష్టం భయపడకు. పోలీసులు ఎవరిని చూస్తే ఏం పర్వాలేదురా. నీకే చూస్తే నా పని అవుతుంది, నన్ను పట్టుకుపోతారు. ఇలా కూర్చో, నేను వెళ్ళి చేంజ్ తీసుకొస్తాను. చేంజ్ అంటే చేంజ్ ఎవరికి కావాలో చేంజ్, బోర్డు చేంజ్ తీసుకోవాలి. చేంజ్ ఏంటి? పోలీసులు 404 ప్లీజ్. ఢిల్లీ, నాకేదో భయంగా ఉంది. ఎందుకు డార్లింగ్ అంత భయం? నువ్వు కూడా ఒక హత్య చేసి చూడు, భయం అంటే ఏంటి తెలుస్తుంది. వాళ్ళు నా కోసం వచ్చి ఉంటారు. ఎవరు వాళ్ళు? వాళ్ళే పోలీసులు. వాళ్ళేదో పని మీద వచ్చి ఉంటారు. ఎందుకంత భయం? కూర్చో. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్. ఏమైంది? వాళ్ళు వచ్చారు. ఎవరు? వాళ్ళే పోలీసులు. Yes, coming. Excuse me, sir. Whiskey. Take. లక్ష్మి, బాబు ఇంకా రాలేదు కదూ? వస్తూ ఉంటాడండి, స్నేహితులతో కలిసి పిక్నిక్ వెళ్ళుంటారు. కాదే, వాడిప్పుడు వెళ్ళింది సరదా కోసం, ఆనందం కోసం కాదు. తప్పు చేసి భయపడి తప్పనిసరి పారిపోయి ఉంటాడు. గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్ గారు, ఎలా ఉంది పూట? ప్రాణం పోతే బాగుండుననిపిస్తుంది. అవే మాట్లాడండి. ఇలాంటి మాట్లాడే వాళ్ళ గురించి డాక్టర్ శామ్యూలాన్ హెల్త్ అనే తన పుస్తకంలో ఏం రాశాడో తెలుసా? రేపు చెబుదురు గాని ముందు చూడండి. అలాగే రేపే చెప్తాను. నా మందులు సక్రమంగా వాడుతున్నారా? డాక్టర్, మందులు మనిషికి కానీ మనసు కావయ్యా. బాబు తిరిగి వచ్చి పెళ్లి చేసుకుని లక్షణంగా 10 మందిలో తిరుగుతూ ఉంటే
ఆరోగ్యం దానంతట అదే వస్తుంది. అబ్బాయికి పెళ్ళంటున్నారు, అమ్మాయి ఎక్కడైనా లభించిందా ఏమిటి? నా స్నేహితుడు రాజాగాడు తన కూతుర్ని తీసుకొస్తున్నానని ఉత్తరం రాశాడు. అబ్బాయి ఏడి అని అడిగితే ఏమని చెప్పను. అందుకని బాబు నువ్వు ఎక్కడున్నా వెంటనే తిరిగి రమ్మని పేపర్లో వేయించు లక్ష్మి. ఏమిటి పేపర్లో వేయిస్తారా? నీకేమైనా మతిపోయిందా? అబ్బాయి ఇల్లు వదిలి పారిపోయాడని ఊర్లో అందరికీ తెలియాలా? అంతగా అబ్బాయి ఏడని వాళ్ళు అడిగితే ఏదో సర్ది చెబుదాం. ఏం సుందరం, అబ్బాయి జాడేమన్నా తెలిసిందా? చాలా వరిడిగా ఉన్నా, మొహం చూస్తేనే తెలుస్తోంది. నా ముందులే మాటలు. బాబు ఎవరో ఫ్రెండ్స్ తో కలిసి మెడ్రాస్ వెళ్ళాడని తెలుసు. అది తెలిసి ఆ సంగతి చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. అసలు నీకేమైనా బుద్ధిందా? వెంటనే మద్రాసు వెళ్ళి ఉన్న పడంగా బాబుని ఇక్కడ తీసుకురా. అలాగే చెల్లెమ్మా, ఒక మాట. ఏమిటన్నయ్యా? వెళ్ళటానికి ఏం అభ్యంతరం లేదనుకో, కానీ వాడికి అక్కడ ఎన్ని లావాదేవీలు ఉన్నాయో, ఏం ఖర్చులు ఉన్నాయో ఒట్టి చేతులతో ఎలా వెళ్ళటం? దానికే ఉంది, 25,000 పట్టుకెళ్ళు. 25,000? ఏ ఖాతాలో రాయమంటావు? ఇంటి ఖర్చులు కింద రాయి. ప్రతిదీ ఇంటి ఖర్చులనే రాస్తున్నాం. ఏమవుతుందో ఏమో. కూర్చోమా. అత్తయ్య గారు, ఈ రోజు పాట వద్దు. మీరు రాసిన శకుంతల గీతి గారు దీని మీద వినిపించండి. నేను వినిపించలేటమ్మా, నువ్వు నాకు వినిపించాలి గాని. అయ్యయ్యో, నేను మీ అంత బాగా పాడలేను. మీరు పాడుతుంటే శకుంతల పాడినట్టే ఉంటుంది. నీ మనసు సున్నితమైంది కాబట్టి అలా అనిపిస్తుంది. నిజానికి నాకంటే నువ్వే బాగా పాడతావు. పాడు. కలుసుకున్న తొలి రోజింకా కన్నులలోనే ఉన్నదిరా, తెలిసా తెలియక వలచిన మనసు తలుపులు తెరిచే ఉన్నదిరా. కలుసుకున్న తొలి రోజింకా కన్నులలోనే ఉన్నదిరా, తెలిసా తెలియక వలచిన మనసు తలుపులు తెరిచే ఉన్నదిరా. కలుసుకున్న తొలి రోజింకా కన్నులలోనే ఉన్నదిరా. ఏం లేదు బాబు, గుండెల్లో ఏదో భారంగా ఉంది. ఎప్పుడో పోయిందనుకున్నా. పోలేదు బాబు. నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకో. అత్తయ్య గారితో నేను ఉంటాను. అలాగే. అక్కర్లేదు బాబు, ఈ వయసుకి నీరసం, ఈ మనిషికి గుండె బరువు తప్పదు బాబు. కాసేపు ఉంటే అదే సందుకుంటుంది. లేదు, రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదురా. ఎందుకమ్మా ఎంత నీరసంగా ఉండి కూడా రాత్రి వాళ్ళు కష్టపడతావు? మరేం చేయమంటావురా? మందులు టానిక్లు తీసుకుంటూ విశ్రాంతిగా ఉండాలి. నువ్వు తీసుకురావాలిగా. నేను తీసుకురాలేదు, ఇంటి నిండా బోల్డని పడి ఉంటే. మందులు టానికులు కాదురా, మంచి కోడలు. ఏమిటమ్మా ఇంత బాధలో కూడా నీ చమత్కారం పోలేదు. నా బాధ నీకెలా అర్థమవుతుందిరా? ఈ ఇంటికి ఒక మంచి కోడలు రావాలి. నిన్ను ఇంటిని ఆ అమ్మాయికి అప్పచెప్పి నేను హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. నేను వస్తాను అత్తయ్య గారు.